విజయ్ నేర్పడం కాదు, విజయ్ ఉదంతం సమాజానికి నేర్పిన పాఠం. ప్రతి అంశంలో పర్టికులర్గా హిందూ పోలరైజేషన్ కానీ, మోడీ అనుకూలత కానీ, బీజేపీ అనుకూలత కానీ, జాతీయవాదం కానీ నచ్చని వర్గం క్రమంగా పెరుగుతోంది. వీళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో హిందువులను ఎలా అయితే మోసం చేస్తున్నారో ఆ మోసం పరాకాష్ఠకి చేరుతోంది, పతాక స్థాయికి చేరుతోంది అన్నటువంటి విషయం. వీళ్ళు తమ నేరేషన్ కోసం ముఖ్యమైన అంశాన్ని పక్కన పెట్టి ఏమైనా మాట్లాడతారు అన్నటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. అందులో ఎందుకంటే ఇప్పుడు నిన్న 120 మంది మద్దతు చూపించాడు, లెటర్లు ఇచ్చాడు, దెన్ వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయమన్నాడు గవర్నర్. కానీ ఆ గవర్నర్ని ఎట్లా ఆడిపోసుకున్నాం? ఫ్లోర్లో కదా టెస్ట్ చేయాల్సింది. ఇదివరకు యడ్యూరప్ప చేశారు కదా, లేకపోతే మహారాష్ట్ర చేశారు కదా. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, యడ్యూరప్పకి ఇచ్చినప్పుడు ఏమన్నాం అట్లాగా పూర్తి మెజార్టీ రాకపోతే ఎట్లా ఇచ్చారు అన్నట్టు. ప్రభుత్వం కూడా కూలిపోయింది కదా. మహారాష్ట్రలో ఇవ్వలేదు, అసలు ఫ్లోర్కే వెళ్ళలేదు, ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళలేదు. వాస్తవంగా అజిత్ పవార్తో కలిసి పొత్తుకి ఓకే అయ్యి అంతా రెడీ అయ్యేటప్పుడు గవర్నర్ పిలిచాడు. కానీ ఫ్లోర్ టెస్ట్ కంటే ముందు అజిత్ పవార్ అడ్డం తిరిగాడు, వెనక్కి తిరిగాడు. దాంతో ఫడ్నవీస్ రాజీనామా చేశాడు. లేదని పార్టీని చేల్చొచ్చు, శివసేనని ఇప్పుడు తర్వాత వచ్చిన షిండేని అప్పుడే పిలుచుకోవచ్చు కదా, షిండేని వీళ్ళే పెట్టారు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. అంటే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఉన్మాదం నడుస్తుంది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల నమ్మకం పోయేలా చేయడానికి మోడీని అడ్డు పెడుతున్నారన్నమాట. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అంశం.